బాలకోటయ్య గారు, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఒక క్లారిటీ ఇచ్చారు. మీరు డెవలప్మెంటల్ గ్రోత్ క్యారిడార్ను మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు. అమరావతితో పాటు డెవలప్మెంట్ యోచన ఉన్నటువంటి నగరాలను అభివృద్ధి చేయడంలో తప్పేముందనేటటువంటి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి మాటలో ఏం తప్పు ఉంది చెప్పండి సార్. ఐ కమ్ టు బాలకోటయ్య గారు. శ్రీశైలం గారు, ఎస్, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి తెలియందేం కాదు. మీరు ఆయన వయసును చూసినా, ఆయన వయసుకు సంబంధించిన అనుభవం చూసినా, మావిగాన్ని ఎందుకు వచ్చిందో, ఎందుకు పుట్టిందో, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వంకర టింకరగా వైసీపీ పార్టీని తిప్పుతుందో ఆయనకి తెలిసిందే. మీరు నేతి బేరులో నెయ్యి తీసే సందర్భం చేస్తున్నారు. కాకపోతే పాదయాత్ర వెంకటేశ్వర గారు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. అమరావతిలో రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు 64,000 రమారమి, 63,000 ప్లాట్లు రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. కేవలం న్యాయ వ్యవస్థ కోర్టుల కారణంగానే 1000 ప్లాట్లు వివాదంగా అయ్యి పరిష్కార దిశగా జరుగుతున్న పని. 2, ప్రతి ఏటా భూములు ఇచ్చిన రైతులకు కౌళ్ళు యథాతథంగా వస్తున్నాయి. గతంలో మేము న్యాయస్థానాలకు పోతే కౌళ్ళు వచ్చేయి, ఇప్పుడు న్యాయస్థానాలకు పోవాల్సిన అవసరం ఏం లేదు. 2 ల్యాండ్ పూలింగ్ ద్వారా మనం ఇచ్చింది రెసిడెన్షియల్ ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు, కౌలు, ఆ 3 సక్రమంగా జరుగుతుంది. రెండో మాట ఏంటంటే, ఈ అమరావతిలో నిర్మాణాలు కావు. ఇంకో మాట కూడా అన్నాడు, బిల్లులో మీరు ప్లాట్లు ఇచ్చారని పెట్టారా, ఇవ్వలేదని పెట్టారా, ఏం నిర్మాణాలు, బిల్లులో అవేమి ఉండవు వెంకటేశ్వర రెడ్డి గారు. బిల్లులో కేంద్ర ప్రభుత్వ బిల్లులో ఉండేది ఏంటంటే, మనం న్యూ క్యాపిటల్ కట్టుకోమంది కాబట్టి ఆ న్యూ అనే పదం దగ్గర నీ క్యాపిటల్ని గుర్తిస్తూ అమరావతిని పెడతారు. అది కూడా ఎందుకు వచ్చిందంటే వైసీపీ పార్టీ వ్యవహార శైలి మూలానే వచ్చింది. లేకపోతే బిల్లులో కూడా పెట్టాల్సిన పనే ఉండేది కాదు. ఎందుకంటే ఈ అక్కడ పెట్టే ప్రతి రూపాయికి భద్రత కావాలి, ఈ రాష్ట్ర రాజధానికి ఒక చట్టబద్ధమైన భద్రత కావాలి. కాబట్టి అది రైతులు డిమాండ్ చేశారు, అందరూ డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి 1కి 10 సార్లు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఆ బిల్లు తెచ్చారు. ఇప్పుడు మీరేమంటున్నారు, మీరు బిల్లు తెచ్చినంత మాత్రాన్ని ఏమవుతుంది, నేను మారుస్తాను కదా అంటున్నారు. రాష్ట్రంలో చట్టాలనే మార్చలేకపోయారు ఆ రోజున. బలం ఉండి కూడా శాసన మండలిలో ఆమోదం పొందలా, న్యాయస్థానంలో ఆమోదం పొందలా. ఢిల్లీ వెళ్ళి వైసీపీ పార్టీ ఎట్ట మారుస్తుంది? పార్లమెంట్లో బిల్లు మార్చాలంటే 2 ఉభయ సభల్లో దాదాపు 850 మంది రాజ్యసభ సభ్యులు, ఈ లోక్సభ సభ్యుల్లో ఎలా మార్చగలుగుతారు మీరు ఊహించండి. ఇవన్నీ మీకు తెలుసు. కాకపోతే ఏంటంటే కాలు అడ్డం పెట్టాలి. ఇప్పుడు వైదిస్ కొలవెర్రి అని చెప్పేసి శ్రీశైలం గారు బ్యానర్ పెట్టాడు. కొలవెర్రి కాదు, వైదిస్ వెర్రి. అమరావతి అంటే మీకు గిట్టదు. అమరావతి అంటే ఎస్, మీరు అన్నారు అమరావతిలో కమ్మలు ఉండాలని. ఎస్, తప్ప రాయలసీమలో రెడ్లు ఉన్నప్పుడు అమరావతిలో కమ్మలు ఉండకూడదా వెంకటేశ్వర రెడ్డి గారు? కమ్మలు ఏమన్నా దేశద్రోహులా? రాయలసీమలో రెడ్లు ఉన్నారు, మీ పేరు వెంకటేశ్వర రెడ్డి, ఏ కమ్మలు ఉండకూడదా? అంటే మీరే అన్నారు కదా. బాలకోటయ్య గారు, సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. బాలకోటయ్య గారు, సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. సబ్జెక్ట్ మీద ఫోకస్ చేద్దాం ప్లీజ్. కాదండి, గత 5 ఏళ్ళు అమరావతికి కమరావతి అని పేరు పెట్టారు కాబట్టి రేణుకా చౌదరి గారు ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది. మేమేమన్నాము, అది తాటికొండ నియోజకవర్గం, 34% భూములు మేము ఎస్సీ ఎస్టీలో మేము కూడా ఇచ్చాము. జగన్మోహన్ రెడ్డి గారు మీకేదన్నా రాజకీయం ఉంటే చూసుకొని తప్ప రాజధాని మీద కాలు దోమాకండి. ఆల్రెడీ ప్రజలు ఇచ్చేశారు భూములు. మరి ఓకే, మీరు మావిగాని పెడతారు. నేషనల్ హైవే పక్కన ఇరువైపులా భూములు ఊరకనే వస్తాయా? ఎంత ఖరీదు ఉంటాయి? 110 కిలోమీటర్ల మచిలీపట్నం టు గుంటూరు వరకు భూమి ఎక్కడి నుంచి వస్తుంది? అది రైతులు ఇవ్వాల్సిందే కదా. వాళ్ళకేమిస్తారు? ఇప్పుడు శ్రీశైలం గారు ఆ రోజు కూడా 2013 భూసేకరణ ప్రకారంగా నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ల్యాండ్ పూలింగ్లో వెళ్ళాం. ఇచ్చిన రైతులు బాగానే ఉన్నారు, మీకొచ్చిన కష్టమేందంటున్నా. ఒక్క రైతు కూడా ఇచ్చిన రైతు రోడ్డు మీదకి వచ్చి అబద్ధం చెప్పడం. ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు ప్లీజ్, యూ కెన్ ఇంటర్వ్యూ. ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు, అంటే ఇప్పుడు రాజధాని మీద అంత చర్చ అనవసరం అండి. ఇది అక్కడ ధర్మంగా వాళ్ళు మన రాజధాని లాంటివి కట్టుకోవాలి. అర్బన్ డెవలప్మెంట్ అనేది జరగాలి. భూముల వాల్యూ అనేది పెరిగితే అక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్గా వస్తుంది. దానికి వీళ్ళకి రాజకీయ అవగాహన లేక, ఎందుకంటే ఫ్యామిలీలు కదా, ఫ్యామిలీలు పొలిటీషియన్ లీడర్లుగా అయిపోయారు వీళ్ళందరూ. ఎలిజిబిలిటీ లేని వాళ్ళు అందరూ లీడర్లు అయిపోయారు. అవగాహన లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాడు పేడ మీద పన్నేశారు పాకిస్తాన్లో. పేడ మీద పన్నేశారు తెలుసు మీకు? పాకిస్తాన్లో పేడ మీద పన్నేశారు.
ఎంత దౌర్భాగ్య స్థితి అంటే రాజనీతి శాస్త్రాన్ని అర్థశాస్త్రాన్ని కలిపేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. 5 ఏళ్ల తర్వాత సర్వనాశనం అయిపోతారు. ఒక్కడుండడు, ఒక్క లీడర్ దొరకడు ఇక్కడ ఇండియాలో, అందరు చంపే. నిన్న మాలాంటి వాళ్ళు చెప్తున్నా కూడా అర్థం చేసుకోకపోతే మేమన్నా పార్టీలు తరపున వాళ్ళమా? మేము మీ రీజన్ నుంచి వచ్చి చదువుకున్న వాళ్ళం, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఐఐటీల్లో చదువుకున్నాడు. తర్వాత పారిపోతారు, ఎవడో ఒక్కడు దొరకడం. ఈ రీజన్ ఇలా కట్టాలి అని మీకేమి అసలు అవగాహన ఏముందని? కొన్ని అవగాహన ఉన్న అర్థశాస్త్రంలో ఉన్న ఆ పార్టీలో ఉన్న బయట పెట్టండి, మాట్లాడమనండి ఒకసారి, లెక్కలు పెట్టి చూపిందాన్ని. నేను ఏమి చెప్పలేరు. మళ్ళీ నేను గట్టిగా నిలబడి ఇప్పుడు ఢిల్లీలో నిలబడి నేను మాట్లాడితే ఏమి ఉండవు, మాట్లాడలేదు. కష్టమైంది ఇది. అంటే ప్రజల్ని మభ్య పెట్టేస్తున్నారు. అసలు ఏంటి, ఓ పక్కన పెద్ద యుద్ధం, అది చేయి దాటిపోయిన యుద్ధం. కష్టాల్లో విపరీతమైన కష్టాల్లోకి వెళ్ళిపోతున్నారా? దేశం అంతా ఇష్టం వచ్చిన పరిస్థితుల్లో ఉందా? దాని మీద అవగాహన చర్చలు లేవా? ఒకడు మావిగాని అంటాడు, ఇంకోటి మనిషిగాని అంటాడు, మిర్చిగాని అంటాడా? శాస్త్రి గారు, ప్రైమ్ టైం డిబేట్ లో చిన్న బ్రేక్. విల్ బి బ్యాక్ సూన్. కీప్ వాచింగ్.